వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. 30వ వార్డు 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్, 17వ వార్డు 15 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైవ్, 16వ వార్డు 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు. అనంతరం తిమ్మాయిపాలెం రోడ్డులోని ఈద్గా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 30వ వార్డు హనుమాన్ నగర్ లో 34 లక్షలతోటి సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేయడం జరిగింది. అట్లాగే 15వ వార్డులో శాలివాహన్ నగర్ లో 15 లక్షలతో రోడ్స్ నిర్మాణం చేపట్టాం. 16వ వార్డులో నవాజ్ కుంటలో 10 లక్షల రూపాయలతోటి అక్కడ సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఈద్గా దగ్గర 40 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు ప్రారంభించాం. ఇక్కడ చాలా సంవత్సరాలుగా కరెంటు తీగలు లేక ఇక్కడ ఇబ్బంది పడతా ఉంటే 4 లక్షల రూపాయలతో ఇక్కడ కరెంటు లైనింగ్ పనులు పూర్తి చేశాం. ఇక్కడ స్థానిక ప్రజలు ఒక 2 మంచినీళ్ళ ట్యాపులు, పబ్లిక్ ట్యాపులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అడిగారు. వాళ్ళకి పబ్లిక్ ట్యాప్, నీటి కుళాయిలు, పబ్లిక్ ట్యాపులు కమిషనర్ గారికి చెప్పాము. తొందరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఈ ఏరియాలో ఒక చిన్న రోడ్డు కూడా కనీసం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక రోడ్డు కూడా వేయలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన పడ్డారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు వైసీపీ పాలనలో 5 ఏళ్లలో మీరు ఒక సిమెంట్ రోడ్డు వేయలేదు, మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేయలేకపోయారు. మరి ఎదుటోళ్ళ మీద బుర్ర చల్లటం, విమర్శలు చేయటం, అసత్య ప్రచారాలు చేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఈ రోజు వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా 4 బస్ షెల్టర్లు పూర్తి చేశాం. 5వ బస్ షెల్టర్ కూడా పూర్తి చేయబోతున్నాం. అంటే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీల అభివృద్ధి వేగంగా ముందుకు పోతా ఉంది. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కి 240 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. పనులు ప్రారంభిస్తున్నాం. 5 ఏళ్ల పాలనలో మంచినీళ్ళ స్కీము 100 సంవత్సరాల నుండి వినుకొండకి మంచినీళ్ళ సమస్య ఉంది. అయినా గతంలో ఎన్డీఏ పాలనలో వినుకొండకి శాశ్వత నీటి పథకం నిధులు తీసుకొస్తే 5 ఏళ్లలో వాళ్ళు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు. అర్బన్ హౌసింగ్ 80% పూర్తి చేస్తే 5 ఏళ్ల పాలనలో 2% కూడా 1% కూడా పూర్తి చేయలేదు. అర్బన్ హౌసింగ్ గాలికి వదిలేశారు. వైసీపీ పాలనలో మంచినీళ్లు కరువు, వినుకొండలో మంచినీటి కరువు ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మేమే బాధ్యత తీసుకుంటున్నాం. 240 కోట్ల మంచినీళ్ళ స్కీము 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తాం. అట్లాగే ఘాట్ రోడ్డు, కొండ మీద ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం. గిరి ప్రదక్షిణ రోడ్డు ఉంటే టౌన్ అభివృద్ధి కూడా బాగుంటుంది. రామలింగేశ్వర స్వామి భక్తులు గిరి ప్రదక్షిణ మొక్కుబడులు ఏమైనా ఉంటే కూడా తీర్చుకోవడానికి అనుకూలంగా గిరి ప్రదక్షిణ రోడ్డు అభివృద్ధి చేస్తున్నాము. అలాగే 99 లక్షలతో మొత్తం కూడా ఈద్గా 40 లక్షలు కలిపి 99 లక్షలతోటి ఇప్పుడు వినుకొండ టౌన్ లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలని ఆలోచించుకోవాలా, మీరు ఈ పనులన్నీ ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు మీరు ఎందుకు బుర్ర చల్లుతున్నారు? దీన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. వినుకొండ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్ని మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తీసుకొచ్చారు. మన ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి కూడా స్పెషల్ ఫండ్ ని శాంక్షన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎన్ఎస్పి గ్రౌండ్ కూడా భావితరాల వినుకొండ పట్టణ ప్రజలకు, నియోజకవర్గంలో ప్రజలకు కూడా భావితరాలకి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎన్ఎస్పి గ్రౌండ్ కూడా, మున్సిపాలిటీ కింద ఉన్న గ్రౌండ్ కూడా తీర్చిదిద్దుతామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే గ్రామ సీమల్లో పల్లె పండుగ పేరుతో ఈ రోజు అభివృద్ధి జరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఒక సిమెంట్ రోడ్డు వేయలేకపోయింది, ప్రజలు చూశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు ఒక బాధ్యత చెప్తే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చక్కగా పల్లె పండుగ పేరుతో గ్రామ సీమల్ని అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా ఇక్కడ వర్షం పడ్డప్పుడు హనుమాన్ నగర్ లో మెయిన్ డ్రైన్ తో నీళ్లు కొన్ని చోట్ల ఇళ్లలో కూడా వచ్చే పరిస్థితి ఉంది. అందుకని మెయిన్ డ్రైన్ కోసం 40 లక్షల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేశాం. ఇంకా టౌన్ లో ఎక్కడ అవసరమైనా ఎంత పెద్ద వర్షం పడ్డా ఇళ్లలోకి రాకుండా మెయిన్ డ్రైన్లు ఏం కావాలో అవి కూడా భవిష్యత్తులో టేకప్ చేసి మెయిన్ డ్రైన్లు కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు ఈ హనుమాన్ నగర్ లో 40 లక్షల రూపాయలతోటి సీసీ డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో పూర్తి చేస్తామని మనవి చేస్తున్నా. పబ్లిక్ ట్యాప్లు వినుకొండ టౌన్ లో ఎక్కడ అవసరమైనా మున్సిపాలిటీలో
కమిషనర్ గారి పేరుతో లెటర్ పెట్టుకుంటే అవసరమైన కాడ పబ్లిక్ ట్యాప్లు కూడా వేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కౌన్సిలర్ గారికి, షకీలా గారికి ప్రత్యేక అభినందనలు. ఈ వార్డు సమస్యల్ని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అలాగే షకీలా గారు, కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాకు దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. రానున్న కాలంలో ఆ డ్రైన్ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్స్ కు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు.